గెలవాలంటే పరిస్థితులు మార్చాల్సిన అవసరం లేదు. మీలోని శక్తిని మేల్కొలిపితే చాలు అని గీత చెబుతోంది. ఈరోజు అధ్యాయం 3 కర్మయోగం. శ్లోకం 29. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరపడిన అజ్ఞానులు ప్రాపంచిక సుఖముల యందు పూర్తిగా ఆకర్షితులవుతారు. ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు వీటి గురించి తెలియని అజ్ఞానులకు సత్కర్మలు చేయమని ఉపదేశించాలేగాని బలవంతంగా ప్రభావితం చేయరాదు. శ్లోకం 30. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నా యందు అన్ని కర్మలను పూర్తిగా అర్పించి సంపూర్ణ ఆత్మ జ్ఞానంతో ఫలములపై ఆసక్తి లేకుండా, స్వలాభం గురించి ఆలోచించకుండా, మనస్సులోని దుఃఖము వీడి నిశ్చింతగా యుద్ధం చేయుము. శ్లోకం 31. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నా బోధనలను హృదయపూర్వకంగా స్వీకరించి అసూయ లేకుండా భక్తి శ్రద్ధలతో నిరంతరం పాటించేవారికి కర్మ బంధముల నుండి విముక్తి లభిస్తుంది. శ్లోకం 32. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నేను ఉపదేశించిన వాటిలో లోపాలని వెతుకుతూ అనుసరించని అవివేకులు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.